Dear viewers, good evening to all of you. Today I would like to deal with verb patterns and structures, mainly conversation. Under this, I am dealing with fifth point, that is how about or what about plus gerund, etc. హౌ అబౌట్ లేక వాట్ అబౌట్ అని ఏదో ఒకటి వాడుకోవచ్చు. అంటే ఒకదాని గురించి సజెషన్ లేక ఒపీనియన్ అడగటం అనమాట. అది హౌ అబౌట్ గోయింగ్ అబ్రాడ్ నెక్స్ట్ మంత్, వాట్ అబౌట్ గోయింగ్ అబ్రాడ్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ అబ్రాడ్ పోయేదాని గురించి ఏమిటి. హౌ అబౌట్ లెర్నింగ్ ఏఐ, వాట్ అబౌట్ లెర్నింగ్ ఏఐ నేర్చుకునే దాని గురించి మీ అభిప్రాయం ఏంది, సలహా ఏంది, అలా అన్నమాట. సమ్ టైమ్స్ ద జెరండ్ ఈజ్ ఒమిటెడ్ అంటాడు. అంటే జెరండ్ వాడాలనే లేదు, కావాలంటే తీసేయచ్చు. హౌ అబౌట్ అబ్రాడ్, ఇక్కడ గోయింగ్ అబ్రాడ్ వల్ల గోయింగ్ తీసేయండి, అబ్రాడ్ నెక్స్ట్ మంత్. హౌ అబౌట్ ఏఐ, లెర్నింగ్ ఏఐ వల్ల లెర్నింగ్ తీసేయండి. హౌ అబౌట్ ఏఐ, వాట్ అబౌట్ ఏఐ, సింపుల్ అనమాట. అట్లా వాడుకోవచ్చు, కాన్వర్జేషన్లో బాగా వాడుకోవచ్చు. అట్లా ఇంకో పాయింట్, ఒక వ్యక్తి లేక ఒక వస్తువు ఒక పర్పస్కి ఉపయోగపడద్దా లేదా అనే దానికి కూడా దీన్ని వాడతారు. హౌ అబౌట్ లేక వాట్ అబౌట్ ఈజ్ యూజ్డ్ టు కన్సిడర్ పీపుల్ ఆర్ థింగ్స్ ఫర్ సర్టన్ పర్పస్. హౌ అబౌట్ అద్రిత, షీ విల్ మేనేజ్ ఇట్. వాట్ అబౌట్ అద్రిత, షీ విల్ మేనేజ్ ఇట్. హౌ అబౌట్ ఒథెల్లో, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డిగ్రీ కోర్స్. హౌ అబౌట్ ఒథెల్లో, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్. ఒథెల్లో అనే షేక్స్పియర్ రాసిన డ్రామా. ఇది వస్తువు, పైది పర్సన్. ఇలా మనం కాన్వర్జేషన్లో ఇవి వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.